హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. విజయం అయితే ఎన్సీఎల్టీ దగ్గర తన వర్షన్ అయితే వినిపించింది. ఆ వర్షన్ లో నా కొడుకు కోడల్ని అంటే జగన్మోహన్ రెడ్డిని భారతిని అయితే అస్సలు నమ్మొద్దు అంది. ఎందుకు వాళ్ళని నమ్మొద్దు అని చెప్పింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, విజయమ్మ అయితే ఒక ఆరోపణ చేసింది, నా కొడుకు కోడల్ని నమ్మొద్దు అంటే. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆస్తుల గొడవలు అయితే ఉన్నాయి. ఇవి ఎవరి ఆస్తుల గొడవలు సార్? ప్రజల ఆస్తుల గొడవలా లేకపోతే వీళ్ళ కష్టంతో సంపాదించుకున్న ఆస్తులా? ఆస్తులు గొడవ అనంత వరకు ఫైనల్. కాకపోతే ఆస్తులు వాళ్ళ కుటుంబానికి సంబంధించినవా ప్రజలకు సంబంధించినవా అనేది తెలుసుకోవాలంటే వాళ్ళ కుటుంబం ఆస్తులు ఒకప్పుడు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి అనే చర్చకు కూడా వెళ్ళాలి. నిజానికి 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆ ఎన్నికల్లో ఆయన పొందుపరిచినటువంటి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం వాళ్ళ అప్పుల్లో ఉన్నారు. సొంత ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సరే, కొంత స్థిరాస్తులు ఉండొచ్చు కాక, కొంత కడప జిల్లా పులివెందులలో వాళ్ళకి కొన్ని భూములు ఉన్నాయి, కొన్ని పొలాలు ఉన్నాయి, అవన్నీ ఉండొచ్చు కాక. కానీ మొత్తంగా ఓవరాల్ ఆస్తులు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటిని అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి సీన్ కట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ సిబిఐ కేసు నమోదు చేసే నాటికి ఈడీ సిబిఐ వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళ ఛార్జ్షీట్లో పొందుపరిచిన అంశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు అక్రమంగా సంపాదించిన 43,000 కోట్ల రూపాయలు. అంటే ఇది రాజశేఖర్ రెడ్డి గారు హయాంలోనే జరిగిందా సార్? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర్ రెడ్డి గారి పదవిని అడ్డం పెట్టుకొని కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్న ఆస్తి అనేటువంటిది నేను చెప్తున్న మాట కాదు, సిబిఐ ఈడీ చెప్తున్న మాట. ఓకే, తండ్రికి తెలియకుండా? తండ్రికి తెలిసి, తండ్రికి తెలవకుండా ఎలా ఉంటది? తండ్రిగా ముఖ్యమంత్రి ఉంది. తండ్రి సహకారాన్ని పొంది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అదే ఇన్ని వేల కోట్లు సంపాదిస్తుంటే ఒకసారి చెప్తా ఒకసారి తెలియదా? తెలుసు. అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నాడు అన్నటువంటిది అతని మీద ఉన్న కేసులు. దాని మీద అతను జైలుకు పోయాడు, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. అతని కేసులు తొందరగా విచారించాలని చెప్పేసి చాలా మంది ఫైట్ చేస్తూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు. అతను 18 నెలలేమో జైల్లో ఉన్నాడు, 12 సంవత్సరాలుగా బెయిల్లో ఉన్నాడు. సో అతను బెయిల్ మీద ఉండటం కూడా పెద్ద రికార్డు. సరే, అది వదిలేస్తే ఇప్పుడు అతనికి ఉన్నటువంటి ఆస్తులు, ఇప్పుడు అతనుకున్న ప్యాలెస్ లెక్కేసుకున్న ప్రయత్నం ఒకసారి. హైదరాబాద్లో లోటస్ పండు, తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరులో బెంగళూరు ప్యాలెస్, తర్వాత రుషికొండ ప్యాలెస్ కూడా కట్టుకున్నాడు. కానీ అధికారం అది ప్రభుత్వ డబ్బులతో కట్టాడు. అధికారం వచ్చి ఉంటే దాంట్లో ఉండేవాడు, కానీ అధికారం రాలేదు, దాంట్లో ఉండలేకపోతున్నాడు. చెన్నైలో, తర్వాత ముంబైలో, ఇలా అనేక చోట్ల అతనికి ప్యాలెస్లు ఉన్నాయటువంటిది. అతని ప్యాలెస్ విలువే కొన్ని 100 కోట్ల రూపాయలు. అన్ని ప్యాలెస్లు కలిపితే కొన్ని వేల కోట్ల రూపాయలు కేవలం ప్యాలెస్ల విలువ. సరే, ఇవన్నీ తర్వాత ఇడుపులపై ఎస్టేట్ ఏంటి, తర్వాత ఇతరత్ర కంపెనీల పరిస్థితి ఏంటి, భారతీయ సిమెంట్స్ పరిస్థితి ఏంటి, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఆస్తుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ చాలా లెక్కలు వేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత అంటే లెక్క వేయటం ఇప్పుడు వల్ల కాదు, ఈ వీడియోలో అయ్యే పని కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో రిచ్ పర్సన్ అనొచ్చు. ఖచ్చితంగా. అంటే 2 తెలుగు రాష్ట్రాలు కదా, భారతదేశంలోనే వన్ ఆఫ్ ది రిచ్ పర్సన్. ఓకే, సరే, అది పక్కన పెట్టేస్తే ఒక విషయాన్ని మనకు కీలకంగా గమనించాల్సింది. అంటే ఆ మాట కూడా నేను చెప్పట్లా, సిబిఐ ఈడీ కేసులే చెప్తున్నాయి. సరే, ఒక విషయాన్ని మనం కీలకంగా గమనించాలి. ఇక్కడ ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, విజయమ్మ గారికి, షర్మిల గారికి ఉన్నటువంటి గొడవ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీలో ఫిర్యాదు చేశారు. ఏమని ఫిర్యాదు చేశారు? నేను నా తల్లికి గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చినటువంటి ఆస్తులు నాకు తెలవకుండా విజయమ్మ, షర్మిల కేటాయించింది. ఇప్పుడు అవి ఈడీ ఎంక్వైరీలో ఉన్నాయి కాబట్టి అలా కేటాయించడానికి లేదు, ఆస్తులు నేను తిరిగి నాకు కావాలి, నాకు తిరిగి ఇప్పించండి అని చెప్పేసి ఎన్సీఎల్టీలో ఫిర్యాదు చేశాడు. అంటే తను గిఫ్ట్గా ఇచ్చిన అటువంటి ఆస్తులు తిరిగి తనకి ఇవ్వాలి అనేటువంటి తను గోల. అంటే అర్థమయ్యే భాషలో చెప్తాం, ఆడియన్స్కి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తన తల్లికి గిఫ్ట్ ఇచ్చాడు, ఆ గిఫ్ట్ను తిరిగి అడుక్కుంటున్నాడు. నువ్వు ఎప్పుడన్నా ఇచ్చిన గిఫ్ట్ తిరిగి ఇవ్వాలని అడిగేవారన్నా? లేదు సార్, దట్టు కన్న తల్లికి ఇచ్చింది. సరే, అది గిఫ్ట్ కాదు, కుటుంబ ఒప్పందాల ప్రకారం. అంటే కుటుంబం 2018 ఆగస్టులో, అంటే 2019 ఎన్నికల కంటే ముందు ఎవరి ఆస్తి ఎవరి చేతిలో ఉండాలన్న కాడ కుటుంబం కూర్చున్నప్పుడు ఎన్నికలే పోతున్నాను, ఇప్పుడు ఈ ఆస్తులు కాదు, ఫస్ట్ అయితే మీ గిఫ్ట్ రూపంలో కొంత షేర్లు మీ పేరు మీద రాస్తానని విజయమ్మ పేరు మీద జగన్మోహన్ రెడ్డి కొన్ని షేర్లు రాశాడు. అది కూడా కుటుంబ పెద్దల ఒప్పందం మేరకు. కాబట్టి అది మా కుటుంబ ఒప్పందం, అది ఎన్సీఎల్టీ ఫిర్యాదు చేయటం అంటే విచారించడానికి ఇది లేదు,
మా కుటుంబ పెద్దల మధ్య అతను రాశాడు, అతను నాకు హక్కుగా వచ్చినటువంటి చెల్లు, కాబట్టి దాంట్లో ఎలాంటి వివాదం లేదు. ఇప్పుడు జగన్కి షర్మిలాకి రాజకీయంగా పడట్లేదు కాబట్టి షర్మిలాకి నేను ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నాడు అతను. ఇది కేవలం రాజకీయ కారణాలతో జగన్మోహన్ రెడ్డి వేసిన కంప్లైంట్ తప్ప దీంట్లో వాస్తవం లేదు, దీన్ని విచారించొద్దని చెప్పేసి విజయమ్మ ఎన్సీఎల్టీలో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు షర్మిల కూడా అదే మాట్లాడుతుంది, రాజకీయ కారణాలతో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆస్తులు రావటాన్ని వ్యతిరేకిస్తున్నారు, నాకు కూడా వాటాలో హక్కు ఉంది అనేటువంటిది ఆమె చెప్తుంది. ఆమె చెప్పడం విజయమ్మ చెప్పడం పక్కన పెట్టు. విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డితో విభేదించిన తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత షర్మిలను కలిశారు. షర్మిల కలిసినప్పుడు బయటకి ఏం లీకులు వచ్చాయి అంటే షర్మిలను కలవటం అనేదే ఒక పెద్ద వండరు. జగన్మోహన్ రెడ్డి విభేదిస్తున్నటువంటి షర్మిలతో కలవటం అనేది. ఆ రోజు బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలకు ఆస్తులో వాటా లేదని చెప్పమన్నారు, కానీ నీకు వాటా ఉంది తల్లి, అది నేను చెప్పనని చెప్తే బలవంతం చేశారు. ఆ రోజు నాకు బాధ అనిపించింది, అందుకే నేను కలిసి క్షమాపణ చెప్తున్నానని చెప్పాడు. అంటే షర్మిలకి ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సంపాదించుకున్న ఆస్తులు అంటే అది ఉమ్మడి కుటుంబ ఆస్తులే కదా. తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించారు అంటే ఆ తండ్రి ఆస్తులో కొడుకుతో బిడ్డకు కూడా వాటా వస్తుంది కదా. అది అక్రమాస్త సక్రమాస్త పక్కన పెట్టు, ఏ ఆస్తి అయినా వాటా వస్తుంది కదా. సరే, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలోకి వెళ్దాం. ఇది అక్రమాస్త సక్రమాస్త. ఇప్పుడు ఏంటి మొత్తం గడవ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి భూముల వ్యవహారం, షేర్ల ఆ కంపెనీకి సంబంధించిన షేర్ల వ్యవహారం. ఆ కంపెనీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సూట్ కేసు కంపెనీని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పెట్టుకున్నారు, ఈ కంపెనీని కూడా అలాగే పెట్టుకున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాను, కొంతమంది యువతకు ఉద్యోగాలు ఇస్తాను, అక్కడ రైతులను బాగు చేస్తానని చెప్పేసి అక్కడ ప్రభుత్వ భూముల్ని, సికం భూముల్ని, ఆన్సైడ్ భూముల్ని, రైతుల భూముల్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. రైతుల భూములు అయితే ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడంటే రైతులు డబ్బులు ఇచ్చే తీసుకున్నానని చెప్పేసి, కానీ రైతులు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఎంత ఇచ్చాడు? ఆ రోజున్న రేటు కాదు. మీకు డెవలప్మెంట్ చేస్తాను, మీ కుటుంబాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాను, మీకు ఇక్కడ రోడ్లు వేపిస్తాను, పెద్ద ఎత్తున డెవలప్ చేస్తారు, ఇక్కడ కంపెనీ పెరిగిందంటే మీ భూముల వాల్యూ పెరిగిపోయింది ఆటోమేటిక్గా అని చెప్పేసి అక్కడ రైతులు నమ్మించి కంపెనీ పెడతానని భూములు తీసుకున్నారు తక్కువ రేటుకి. అలా చూడు, గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని తక్కువ రేటుకి భూములు తీసుకున్నాడు రైతుల నుంచి, గవర్నమెంట్ నుంచి. ఎందుకు? కంపెనీ పెడతాను అనేసరికి. కంపెనీ పెడతానంటే గవర్నమెంట్ రాయితీలు ఇస్తుంది సహజంగా, ఆ రాయితీలు అన్నీ పొందాడు. మరి కంపెనీ పెట్టాడా? పెట్టలేదు. ఉద్యోగాలు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇప్పుడు అది ప్రజల ఆస్తా, వ్యక్తిగత ఆస్తా? ఖచ్చితంగా ప్రజల ఆస్తి అవుతుంది. అంటే నువ్వు కంపెనీ పెడతానని మాట నిలబెట్టుకోలేదు కాబట్టి, ఉద్యోగాలు ఇస్తానని మాట నిలబెట్టుకోలేదు కాబట్టి, నువ్వు చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రభుత్వం నుంచి నువ్వు పొందిన రాయితీలు, రైతుల నుంచి తక్కువ రేటుకి పొందిన భూములు నీవి కావు, రైతులవి, ప్రభుత్వానికి. అక్కడ ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకపోయినా, ఎలాంటి అవకాశం లేకపోయినా ఆ భూముల్లో నువ్వు జెండా బాతేసి నీ భూములు చేతిలో తీసుకుంది. ఇప్పుడు కంపెనీలు పెడదాం అనుకో, ఫ్యాషన్ అయిపోయింది. కంపెనీ పెడతారంటారు, తక్కువ రేటుకి భూములు తీసుకుంటారు, ఆ భూములు తమ ఖాతాలో వేసుకుని తమ పేరు మీద ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. చెప్పేదేమో కంపెనీ పెడతాం, ఉద్యోగాలు ఇస్తామని, కానీ చేసేదేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం. జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. అయితే కార్తిక్ గారు, ఇప్పుడు కన్న తల్లే కన్న కొడుకుని నమ్మొద్దు అనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎలా నమ్ముతారు? నమ్మరు కాబట్టేగా, నమ్మదలుచుకోలేదు కాబట్టేగా 151 సీట్ల నుంచి 11 సీట్లే పడేశారు. జనం నమ్ముతున్నారని ఎవరు చెప్పారు? ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి దగ్గర మాత్రమే కాదు, జనం దగ్గర కూడా కోల్పోయాడు. ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా నమ్మారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ 2014లో 67 సీట్లు ఇచ్చారు, అంటే బలమైన ప్రతిపక్ష హోదా. తర్వాత ఎన్నికల్లో అధికారం ఇచ్చారు, మామూలు అధికారంగా 151 సీట్లతో బలమైన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చింది. కానీ ఎప్పుడైతే నమ్మకాన్ని పోగొట్టుకున్నాడో అప్పుడు ప్రతిపక్ష హోదా లేదు, ముఖ్యమంత్రి పదవి లేదు, 11 సీట్లే పరిమితం అయ్యాడు. అంటే ప్రజలు ఒక వ్యక్తి నమ్మి మోసపోతే ఏ రకంగా తీర్పిస్తారంటానికి జగన్మోహన్ రెడ్డి ఈ దేశ రాజకీయాల్లో ఒక ఉదాహరణ. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ.